కుటుంబాన్ని ఆదుకోవడానికి ఈ రోజు కూడా ఆర్థికపరమైన విషయాల్లో కానీ దీంట్లో కానీ వాళ్ళు ఎవరు పెద్దగా ఆసక్తి, కనీసం సినిమా వాళ్ళు ఒక్కరోజు అతను పొయ్యి వస్తే సినీ ప్రముఖులందరూ అతని ఇంటికి వెళ్ళి అతనికి మొత్తం ఏదో కాళ్ళు చేతులు యాక్సిడెంట్లో పోయినట్టు కన్నీళ్లు గారుస్తారు. ఈ సినీ ప్రముఖులు ఒక్కరైనా హాస్పిటల్కి పోయినరా అధ్యక్ష? నేను సూటిగా తమ ద్వారా సినీ ప్రముఖులను నేను అడుగుతున్నా అధ్యక్ష. తల్లి చనిపోయి 9 సంవత్సరాల పిల్లగాడు బ్రెయిన్ డెడ్ అయ్యి ఆక్సిజన్ అందక 20 రోజుల నుంచి హాస్పిటల్లా కోమాలో ఉంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతున్నారు, నన్ను తిడుతున్నారు, అతన్ని పరామర్శిస్తున్నారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించారు, కలిసిండ్రు, అభినందించారు. కానీ ఆ పిల్లగాన్ని కనీసమన్నా పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో, ఏం కోరుకుంటుండ్రో నాకైతే తెలియదు. 100% అసాసినేషన్. నేను 20 ఏళ్ళుగా నేను ఎప్పుడు ఇలాంటి ఇష్యూలో 20 ఏళ్ళుగా నన్ను చూస్తున్నారు కదా, నేను ఎప్పుడైనా ఇలా చేస్తానా, ఇలా అంటానా, ఇలా మాట్లాడగలనా? అలా అన్నప్పుడు చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే ఓకే అది ఫ్లోలో చెప్పచ్చులే, అది ఇట్స్ ఓకే. ఎనీవేస్ జరిగిందంతా మాత్రం చాలా దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ గోయింగ్ ఆన్, దేర్ ఇస్ లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్, లాట్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్. ఎస్పెషలీ నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసరికి సార్ నేను సినిమా చేసి సినిమా చాలా పెద్ద సక్సెస్ అయ్యి ఉండి ఆ సక్సెస్ అంతా పక్కన పడేసి మొత్తం గత 15 రోజులుగా నేను ఇక్కడే కూర్చుని అన్ని ఫంక్షన్స్, అన్ని ప్రోగ్రామ్స్, అన్ని సెలబ్రేషన్స్ అన్ని మ్యాక్సిమం క్యాన్సిల్ చేసేసుకుని పబ్లిక్ ఫంక్షన్స్ అన్ని పెడతా ఉన్నాయి. అన్ని క్యాన్సిల్ చేసుకుని ఒక్కడనే ఇక్కడ కూర్చుని అరే ఇలాంటి టైం ఎలా ఉండేది, నేను ఎలా ఉండాల్సిన టైం ఇలా అయిపోయింది అంటే నేను ఒక్కడనే కూర్చుని 15 రోజులు ఇంట్లో ఎక్కడికి వెళ్ళబోతున్నా, నా ఆఫీస్కి వెళ్ళబోతున్నా. నేను సొంతగా సినిమా తీసా, ఒక సినిమా 3 ఏళ్ళు కష్టపడి తీసిన సినిమా థియేటర్లో ఎలా ఉందో కూడా నేను చూడలేదు ఇప్పటివరకు. నేను నా సినిమా థియేటర్లో ఎలా చూడలేదు నేను. అండ్ దట్స్ మై బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్. మీరు రాబోయే సినిమాలు నేను ఎలా తీయాలి, ఇట్స్ మై లెర్నింగ్ కర్వ్. నాకు చాలా ఇంపార్టెంట్ నేను థియేటర్లో చూడటం. నేను నేర్చుకుంటా సినిమాని. నేను మీకు నెక్స్ట్ ఇవ్వాలంటే సినిమా నేను నేనేం చెప్తున్నానంటే ఇలాంటి టైంలో కూడా నేను ఒక్కనే ఇంట్లో 15 రోజులు కూర్చుని అరే ఇట్స్ ఓకే అయ్యేది ఇట్స్ ఓకే, మన తప్పేం లేదు అంటే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు. నా ప్రెమిసెస్లో అయింది కాబట్టి ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ అపాలజెటిక్ ఫర్ వాట్ హెస్ హ్యాపెండ్. అలాంటిది ఇలా 15 రోజులు కూర్చున్న తర్వాత మీరు ఎలా అన్నారంట, మీరు అలా అన్నారంట, కాళ్ళు చేతులు విరిగిపోతే పర్లేదు అన్నారంట అంటే డెఫినెట్లీ చాలా బాధ వేస్తుంది. అందులో ఏంటి ఒక నేషనల్ మీడియా ముందు ఇలా మాట్లాడతాం అనేది నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసినట్టు కదా దేశం ముందు. అరే నేను కష్టపడిందే ఈ 3 ఏళ్ళు తెలుగు నా ఆడియో ఫంక్షన్ చూడండి, నేనేమన్నాను, నా సినిమా చూడండి అది అన్నాను, నేనేమన్నాను, అరే మన తెలుగు పరువు తీసి ఎక్కడో నిలబెడదామని ఒక అటెంప్ట్తో చేశాను. అలాంటిది నేను అంత ప్యూర్ ఇంటెన్షన్తో చేస్తే నేను ఇలా చేశాను అలా చేశాను, నా మీద ఫాల్స్ ఎలిగేషన్ నాకు ఎంత బాధ వేస్తుంది. దిస్ ఇస్ పర్సనలీ ఐ మీన్ టు నో బడీ, ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి. నేను అసలు ఇదేం పర్సనల్ అటాక్ కాదు, ఏమీ కాదు. నేను జస్ట్ నా గురించి ఫామ్ అవుతున్న ఇన్ఫర్మేషన్ పీపుల్కి చెప్దామని, ఇలా జరుగుతుంది, ఇది నిజం కాదు, దయచేసి అర్థం చేసుకొని చెప్పడానికి. అండ్ ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్లా చెప్తాను జరిగిన విషయం. ఏమంటే జరిగిన విషయం చాలా అన్ఫార్చునేట్. నేను గత 3 ఏళ్ళుగా ఈ సినిమా చూసి థియేటర్లో చూస్తేనే నాకు తెలుస్తుంది. అంటే నేను ఇన్ని కోట్లు పెట్టి అమ్మాం కదా సినిమా, నాకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సినిమా ఎలా ఉంది థియేటర్లో చూస్తే నా 3 years ఎఫర్ట్, అది జస్ట్ ఒక షో కాదు. నాకు ఎమోషనల్గా 3 years ఎఫర్ట్. అసలు ఏమవుతుంది నా ఫ్యూచర్ ఇట్స్ లైక్ మేక్ ఆర్ బ్రేక్ మూమెంట్ ఫర్ మీ. సో అలాంటి ఇంపార్టెంట్ పాయింట్లో నేను వెళ్తూ నేను అదే ఆలోచించాను తప్ప నేనేమి ఇర్రెస్పాన్సిబుల్గా గత 20-30 ఏళ్ళుగా నేను అదే థియేటర్కి వెళ్తున్నాను. ఓల్డ్ సినిమాలకి వెళ్ళాను నేను అదే థియేటర్కి, నా సినిమాలు కాకుండా బయట సినిమాలకి వెళ్ళా. ఎప్పుడు ఇలాంటి యాక్సిడెంట్ అవ్వలేదు. అండ్ నేనేదో ఇర్రెస్పాన్సిబుల్గా థియేటర్కి వెళ్ళిపోయాను, పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయాను అనేది అబ్సల్యూట్లీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. అలాంటిది ఏమీ లేదు. థియేటర్ వాళ్ళు పర్మిషన్ సార్ట్అవుట్ చేసుకున్నారని చెప్పి మేము అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్తే పోలీసులే క్లియర్ చేస్తున్నారు అక్కడ. సో ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ సార్టెడ్. నేను వాళ్ళ డైరెక్షన్లోనే వెళ్తున్నాను. అండ్ ఏంటి వాళ్ళు ఒకవేళ నిజంగా పర్మిషన్ లేకపోయి ఉంటే చాలాసార్లు వాళ్ళు చెప్తారు, సార్ మీ పర్మిషన్ లేదంటే మేము రెండింటికి వెళ్ళిపోతాం, వాళ్ళే క్లియర్ చేసి ముందుకు రమ్మంటూ ఉంటే పర్మిషన్ ఉందనుకునే కదా మేము ముందుకు వెళ్తూ ఉంటాం ఇన్ దట్ ఫ్లో ఆఫ్ థింగ్స్. సో నేను ఆ మైండ్ స్పేస్లోనే ఉన్నాను. అండ్ మెయిన్ నేను చెప్పాల్సింది ఏంటంటే అసలు ఇక్కడ దిస్ అ ఫాల్స్ ఎలిగేషన్ దట్ దెర్ ఇస్ అ రోడ్ షో, ఏంటిది ప్రొసెషన్. అసలు ప్రొసెషన్ కాదు, రోడ్ షో కాదు, ఏమీ కాదు. జస్ట్ థియేటర్ ఇక్కడ ఉన్నాను, అక్కడ థియేటర్ జస్ట్ కపుల్ ఆఫ్ యార్డ్స్ అవే ఫ్రమ్ ద థియేటర్. అది అసలు రోడ్ షో కాదు, ఏమీ కాదు. కార్ అలా వెళ్తూ ఆగిపోయింది. ఒక పాయింట్ తర్వాత ఎంత జనం కూడిపోతారంటే అండి, మీరు కనపడితే కానీ జనం వెళ్ళరు.
బౌన్సర్లు కానీ ఎవరన్నా పోలీస్ కానీ అందరూ అడుగుతారు, సార్ మీరు ఒక్కసారి వేవ్ చేసాను సార్ వాళ్ళు వెళ్ళిపోతారంటే మేము మామూలుగా ఎప్పుడు బయటకు వచ్చి అందరికి వేవ్ చేస్తాం. అది నేనే కాదు, ఎనీ లీడర్ ఎనీ సెలబ్రిటీ ఎవరైనా అడగండి, మనం వేవ్ చేస్తేనే వాళ్ళందరూ జరుగుతారు. ఓకే ఓకే చూసాం, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అప్పుడు దే స్టార్ట్ మూవింగ్ అవే. ఆ దీని మీద చేశాను. అండ్ ఇస్ ఆల్సో రెస్పెక్ట్. ఇంత వేల మంది చూస్తానికి వచ్చినప్పుడు నేను నా కార్ లోపల టెంటెడ్ కార్ లోపల దాక్కుని కూర్చుని ఉన్నా. బట్ అంతమంది అంతమంది వచ్చినప్పుడు వాళ్ళకి ఏం కావాలి? హీరోది ఒక గ్లిమ్స్ కావాలి అంతే. అది కూడా ఇవ్వకపోతే నేను ఎంత ఆరగంట కింద ఉంటుంది. ఇంతమంది ప్రేమ చూపిస్తే నేను కాలు కూర్చున్నారులే అనుకుంటాను నేను. అరే నేను బయటకు వచ్చి ఒక్కసారి వాళ్ళందరికీ థ్యాంక్ యూ ప్లీజ్ పదండి ఇలా అంటుంటా. మీకు చూడండి నా జస్టిస్ అని చూడండి, ఇలాంటే ఇలా పదండి అంటే నేను చెప్తేనే వాళ్ళు వెళ్తారు. అది పోలీసులు కానీ బౌన్సర్ కానీ అందరూ మేనేజ్మెంట్ అందరూ అడుగుతారు, సార్ మీరు చెప్తేనే వింటారు, ఒక్కసారి మీరు చెప్పండి అంటే మేము వచ్చి బయటకు వచ్చి ఇలా వేవ్ చేసి ఇలా అంటే వాళ్ళందరూ జరుగుతుంటారు. దట్ ఈస్ హౌ వి వెంట్ ఇన్ టు ద థియేటర్. అండ్ థియేటర్కి వెళ్ళిన తర్వాత what I wanted to say is that there's a misinterpretation అనుకోండి, misinformation అనుకోండి, false information అనుకోండి, ఏమనుకోండి, it is no road show, it is no procession. జస్ట్ థియేటర్కి వెళ్తుంటే జనాలు ఎక్కువ బయటకు వస్తే జస్ట్ అలా వేవ్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ థియేటర్ లోపలికి వెళ్ళిపోయాం. అండ్ థియేటర్ లోపల మీ సినిమా చూసిన కొంచెం సేపటికి సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరూ నాకు వర్క్ అసలు నన్ను కలవలేదు, నాతో ఏం చెప్పలేదు. నాకు చెప్పిందల్లా అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే, సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు. వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలామంది ప్రాబ్లం అవుతుంది సార్, ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా. సినిమా స్టార్టింగ్ కొంచెంసేపు నేను వెళ్ళిపోయా. నేను మా వైఫ్ అందరూ మేము బయటకు వచ్చాము అంతే. నాకు అసలు ఆ తర్వాత నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీ ఇలా ఉందంట, కళ్ళు తిరిగి పడిపోయిందంట, ఆ తర్వాత ఆవిడ పాపం చనిపోయిందంట, ఇలా కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్లో గురయ్యా. అంటే నాకు తెలీదు అసలు, నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలీదు. ఐ హ్యాడ్ నో ఐడియా. ఎందుకంటే నేను నా పిల్లోనే పక్కన పెట్టుకున్నా, నా వైఫ్ నా కొడుకు నా కూతురు థియేటర్లోనే ఉన్నారు. నాకు తెలీదు. నిజంగా అలా జరుగుండి ఉంటే నాకు తెలుసుండి ఉంటే నేను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాను కదా, మినిమం కదా, ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కదా. నాకు తెలియని కూడా తెలియదు. సరే పిల్లలు వాళ్ళు చూసుకుంటారు, మనం వెళ్ళిపోతే క్రౌడ్ క్లియర్ అయిపోతే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే నేను వదిలేసి వెళ్ళిపోయా. అలాంటిది నాకు తెలిసి కూడా నేను సినిమా చూస్తూ ఉన్నాను, ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ వస్తే చాలా బాధ వేస్తుంది. పిల్లలు ఉన్నారు సార్, పిల్లలు వదిలేసి వెళ్ళిపోతాను నేను. నాకు నా పిల్లలు అంటే ఎంత ఇష్టం తెలుసు, ఎవరైనా ఉంటారు కదా తీసుకుని వెళ్ళిపోతారు కదా. అలాంటి నాకు క్లూ కూడా లేదు. నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయిన నెక్స్ట్ డే నాకు మార్నింగ్ తెలిసింది చనిపోయారంటే షాక్ అయ్యాను నేను. షాక్ అయ్యి ఇమీడియట్గా నేను బాస్కి ఫోన్ చేశాను, మా బన్నీ బాస్కి ఫోన్ చేసి, బాస్ ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ కలు నేను వస్తానంటే, సార్ నేను మొత్తం అక్కడ వెళ్ళి సెట్ చేసి వస్తాను, వాళ్ళందరూ ఎమోషనల్గా ఎలా ఉన్నారు ఏంటో మనం ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత మీరు దిగాలి, ఒక నిమిషం ఆగండి సార్. వెళ్ళిపోయిన తర్వాత వాసు నేను వస్తానంటే, సార్ మీరు రావద్దు ప్లీజ్, దయచేసి మీరు హాస్పిటల్ రావద్దు, ఇక్కడికి గందరగోళం అయిపోద్ది, నేను నైట్ మీరు థియేటర్కి వెళ్ళారు, ఇష్యూ అయింది, చాలా ప్రాబ్లం అయింది, ఇప్పుడు మీరు హాస్పిటల్కి వచ్చి మళ్ళీ ప్రాబ్లం అయితే మాత్రం సార్ చాలా ప్రాబ్లం అవుతుంది సార్, నేనే వాళ్ళని కొంచెం వాళ్ళ రిచువల్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీ దగ్గర తీసుకొస్తానని చెప్పాడు. ఓకే అని వెయిట్ చేసేసరికి ఇమీడియట్గా ఏం చెప్పారు, సార్ మేమనుకోవద్దు, వాళ్ళు మీ మీద కేసు ఫైల్ చేశారు, ఇప్పుడు మీరు వాళ్ళు కలవడానికి లేదంటే నేను మా లీగల్ టీం అదేం పర్లేదు వాసు నేను వచ్చేస్తాను. నేను కొంచెం మూర్ఖంగా మాట్లాడుతుంటే, సార్ మా లీగల్ టీం చాలా స్ట్రిక్ట్గా చెప్పింది, సార్ దే ఫైల్ ద కేస్ ఆన్ యూ, మీరు ఇప్పుడు వెళ్తే లీగల్లీ ఇట్ ఈస్ నాట్ రైట్ థింగ్ టు డూ, ప్లీజ్ డోంట్ గో అని చెప్తే అప్పుడు ఆగాల్సి వచ్చింది. సార్ నాకు ఒక్కటే విషయం చెప్తా సార్, ఎవరో వైజాగ్లో చనిపోతేనో లేకపోతే చనిపోతున్నారంటేనో, లేదంటే విజయవాడలో చనిపోతున్నారంటే ఒక పెద్ద ఆవిడంటేనో, లేదంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ మన నూర్బాయ్ లాంటి వాళ్ళు, లేదంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మన ఎవరో అంటేనే వాళ్ళందరికీ నేను వెళ్ళి పర్సనల్ సార్ ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాను సార్ ఎవరినో కలవటానికి, ఒక లేడీని, ఒక వైజాగ్ వెళ్ళాను ఇక్కడి నుంచి ఎక్కడో ఉప్పలు ఉంటే ఎక్కడో దాటి ఉంటే అక్కడికో వెళ్ళాను. అలాంటిది నా ఓన్ ఫ్యాన్స్, నాకు నా ఫ్యాన్స్ అంటే ఎంత ఇష్టం మీ అందరికీ తెలుసు, అలాంటి నా ఓన్ ఫ్యాన్స్ నా ఓన్ థియేటర్లో నేను ఉన్న ప్రెమిసెస్లో అలా జరిగిందంటే నేను వెళ్ళి కలవనాలని, వాళ్ళు కలవాలి నాకు ఉండదా, అది మినిమం కదా. అసలు ఎవడైనా వెళ్ళి కలుస్తుంది, ఎందుకు కలవను నేను కలవపడడానికి ఏంలీ రీజన్ ఏంటంటే ఐఎమ్ లీగల్లీ ఐఎమ్ టైర్డ్, ఐ కాంట్ గో. అంత మాత్రం నేను స్పందించలేదు అని అనడానికి కూడా లేదు. సో నాకు ఏం చేయాలో తెలియక నెక్స్ట్ డే సరే వాసు మనం వెళ్ళకపోతే బాగోదు, ఏం చేయాలో తెలియక అప్పటికప్పుడు ఒక వీడియో పెట్టాను. ఎందుకంటే నేను కూడా షాక్లో ఉన్నా, జెన్యున్లీ నేను కూడా షాక్లో ఉన్నా. అరే ఇలా అయింది ఏంటి, ఎటు కాకుండా హాఫ్గా ఉన్నాను నేను జెన్యున్ చెప్తే హాఫ్ ఉన్నాను నేను, ఇప్పుడు కూడా కొంచెం హాఫ్గానే ఉన్నాను నేను. నాకు తెలుస్తుంది నేను కరెక్ట్గా సెంటర్డ్గా లేను, కొంచెం ఆఫ్లోనే నాకు తెలుస్తుంది. ఎనీవేస్ నెక్స్ట్ డే ఒక వీడియో పెట్టా, సరే టు అట్లీస్ట్ షో దట్ ఐఎమ్ దేర్, ఇట్స్ నాట్ ఈవెన్ అబౌట్ ద మనీ, అంటే ఇట్ ఈస్ జస్ట్ మనీ ఇస్ జస్ట్ టు షో దట్ ఐఎమ్ విల్లింగ్ టు డూ సంథింగ్ అని చెప్పడం కోసం. ఆ తర్వాత
మేము ఏం చేయొచ్చు యూనో. ఆ తర్వాత మేము అన్ని సెలబ్రేషన్స్ క్యాన్సిల్ చేసాం. వద్దు అసలు వాళ్ళకి అలా ఉంటే మనం ఎలా సెలబ్రేట్ చేస్తాం, మొత్తం అన్ని క్యాన్సిల్. పెద్ద పెద్ద ఫంక్షన్స్ అక్కడ కర్ణాటకలో అక్కడ ఇక్కడ పెద్ద పెద్దగా చేద్దాం అనుకున్నాం. వద్దులే ఇంకా దీని తర్వాత అన్నీ షట్ చేసానని చెప్పేసి ఇంకా నా ప్రయత్నంలో నేను ఏం చేశానంటే, డాడీ మీరు వెళ్ళి కలవంటే ఆయన కూడా కలవకూడదు అన్నారు. ఓకే, ఒక స్పెషల్ పర్మిషన్ పెట్టి నువ్వు వెళ్ళు, కొన్ని మా ఫాదర్ ఇన్ లా పంపించండి, లేదంటే సుకుమార్ గారు పంపించండి, లేకపోతే వాళ్ళ వైఫ్ని పంపించండి, లేకపోతే ప్రొడ్యూసర్స్ పంపించండి, బన్నీవాసం పంపించండి. ఇలా ఎప్పటికప్పుడు అప్డేట్ తెచ్చుకుంటాను టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ద కిడ్. అంతే తప్ప నేను అసలు ఏం కేర్ చేయట్లేదు. ఇలా చూడడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. మరి అట్లనే ఒక లీడర్ ఎవరైనా వచ్చిందంటే ఆయన దగ్గర పోయి చూడాలి, టీవీలలో పడాలి అని చాలా మంది పోతారు. మా వాళ్ళు కూడా ఒకళ్ళిద్దరు పోయి ఉండొచ్చు, కానీ డిప్లాయ్మెంట్ చేసిన ఫోర్స్ మొత్తం అక్కడికి పోయింది అని చెప్పడానికి వాళ్ళ దగ్గర ఆధారం ఉందా? లేదు. ఎవరు బౌన్సర్లు వెళ్ళిపోయింది కదా, ఆల్రెడీ థియేటర్ నింపి పెట్టుకుందాం. నేనేమంటున్నా, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ థియేటర్. బయట ఏదైతే ప్రదేశం ఉన్నదో అది పబ్లిక్ గ్యాదరింగ్కి అనువుగా లేదు అనే విషయాన్ని ఆ కన్సర్న్ పోలీసు వారికి చెప్పిన తర్వాత కూడా నేను 10 అడుగుల దూరమే జులుస్ తీస్తా, 5 అడుగుల దూరమే జులుస్ తీస్తా అంటే సో ఇన్వాల్వ్ అయితే ఏంటిది? సో చెప్పండి, ఇన్వాల్వ్ అయింది, నేను చూడను, నా 4 రోజులు టైం పడుతుంది. వాట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఆఫీసర్? ఎట్లా పంపుతారు? చెప్పేది వినండి. ఆల్రెడీ నువ్వు పబ్లిక్ గ్యాదరింగ్లోకి వచ్చేసినావు, నీ చుట్టూ ఒక 5,000 మంది ఉంటారు. నా దగ్గర ఉన్నది 20 మంది 30 మంది స్టాఫ్. నేను 20 మందితో నేను 5,000 మందిని కంట్రోల్ చేయగలుగుతానా? పక్కా తీసుకుంటాం, పక్కా. చెప్పేది వినండి, ఒక నిమిషం వినండి. ప్రైవేట్ సెక్యూరిటీ అనేది ప్రైవేట్, ఇట్ ఈజ్ ఏ ప్రైవేట్. వాడు చట్టానికి అతీతుడు కాదు, చట్టంతోనే పనిచేయాలి, ఆయన చట్టంతోనే పనిచేయాలి. హీ ఈజ్ నాట్ సపోజ్ టు త్రో ఎనీవన్. నువ్వు నీ మనిషికి చుట్టూ ఉండండి, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, రోప్ ఉంటుంది, దానికి ఒక అడ్వాన్స్ పైలటింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అది పోలీసు వారు నీకు ప్రొటెక్షన్ ఇస్తే ఇవన్నీ జరుగుతాయి. నువ్వు ఎవరినో చదువురాని అంటే ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్లో అనుభవం లేని వాడిని తీసుకుని వచ్చి బాగా కండలు బాగున్నాయని చెప్పి నువ్వు వాడిని పోయి ఈయన అంటే జైలు పోతాడు. ఏం జరుగుతుంది? చట్టం ఆ పని చేస్తుంది. ఇప్పుడు ఆయన మీద కేసులు పెట్టారంటున్నావు, మరి కేసులు పెట్టారంటే నువ్వు దాన్ని ఎక్కడ ఛాలెంజ్ చేయాలి? మీడియా ముందు ఛాలెంజ్ చేయాలా? మనం కాదు కదా అథారిటీ. మీరు చాలా డిఫరెంట్ వ్యాఖ్యానాలు వచ్చినాయి. ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు దోస్ డిబేట్స్. ఆ వ్యాఖ్యానాల్లోకి నేను పోదలుచుకోలేదు, ఎందుకంటే నాది ఒక ఎయిమ్ ఉంది. నా యొక్క ఫ్యామిలీస్ మీద, నా యొక్క సహచరుల మీద, నా యొక్క డిపార్ట్మెంట్ మీద మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం సహించం. ఒకవేళ మేము తప్పు చేస్తే మా సీనియర్ అధికారులు ఉన్నారు, దాని మీద ఇంకొక అధికారం ఉంటుంది, దాని మీద ఇంకొక అధికారం ఉంటుంది మా మీద యాక్షన్ తీసుకోవడానికి. బట్ యు ఆర్ నాట్ సపోజ్ టు ఇన్సల్ట్ బిఫోర్ ది పబ్లిక్. మీరు మీ వ్యూస్ చెప్పొచ్చు, నేను కూడా చెప్పినా కదా, నేనేమన్నా చెప్పినా చెడ్డ మాటలు చెప్పరా? ఎవరు? నేనేమి కానీ నేను ఒక సమాజానికి గరీబోళ్ళకు ఒక విషయం చెప్తా. నేను అదే చెప్తున్నా, నేను సమాజానికి పేదవాళ్లకు అప్కమింగ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఏం చెప్తున్నా అంటే, నీకు ఒక 10-15 రోజులు ఆగితే ఓటీటీ ప్లాట్ఫామ్ మీద రూపాయకో 20 రూపాయలకు వచ్చే సినిమాను నీ జీతం సగం జీతం కష్టపెట్టుకుని పోయి వారి బొంద మీద కొట్టదు. ఒకటి. రెండోది ఏంటంటే, నా పిల్లలకు చెప్తున్నా, నేను పేద వర్గాలకు సంబంధించిన మిడిల్ క్లాస్ వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు ఎక్కువగా ఊహించుకోకండి నీ హీరో గురించి, ఎక్కువగా ఊహించుకోకండి నీ హీరోయిన్ గురించి, ఎక్కువగా ఊహించుకోకండి నీ యొక్క పరిస్థితుల గురించి. నువ్వు, నీ కుటుంబం, నీ తల్లిదండ్రులు, నీ బజారు, నీ యొక్క ఊరు మాత్రమే ఇంపార్టెంట్. ఈ బాగు చేసుకోగలిగితే మన సమాజం చాలా గొప్పగెళ్తుంది. పారంజిత్ లాంటి ఒక సందేశాత్మకమైనటువంటి చిత్రాలు ఇచ్చే వాళ్ళు డైరెక్టర్స్ ఉన్నారు,
అట్లాంటి సినిమాలు చూడండి, 2000 కాదు 4000 పెట్టి చూడండి, మీకు కొన్ని విషయాలు తెలుస్తాయి. ఎక్కడ చట్టం ఏం చేస్తుంది, ఎక్కడ పోలీసు వారు అతిక్రమించదు, ఎక్కడ వకీలు అతిక్రమించదు, ఎక్కడ మనం జీబ్రా లైన్స్ అతిక్రమించదు. చట్టం అంటే నువ్వు నీ యొక్క స్ట్రెంగ్త్ ఏంటో నీకు తెలుసు. నేను అవార్డు గురించి నాకు తెలియదు. ఇప్పుడు చెప్తా ఏనండి, అది తెలుసుకుంటే నీ హక్కుల గురించి తెలుస్తుంది. ఆ సినిమా గురించి తెలుసుకుంటే నీ హక్కులు తెలుస్తాయి. నేను ఆల్రెడీ చెప్పేసిన, మా యొక్క మమ్మల్ని కెలకద్దు, రీజన్ లేకుండా మీరు ఇబ్బంది పెట్టినంటే మాత్రం మీకు రీల్స్ కట్ అయితే రీల్స్ కట్.